వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం, ఒరే చిన్నదానా నీకోసం, ఓ చిన్నదానా చిన్నదానా నీకోసం. చూపిస్తా నీ లోకం మొత్తం నేనవుతా. వెన్నెల్లో తోడవుతా, వర్షంలో నీడవుతా, నీ కోసం నేను తీయని పాటవుతా. నిహారిక నా టీమ్ లో ఎంత ఉందో ఒకసారి గట్టిగా చెప్పవా? లాస్యా నీ కిటీలో ఉంది 12 lakh rupees. అప్పుడే అదే ఏదో స్టెప్పులు అవే. రవి 12 lakhs ఓన్లీ, అంతే ఓన్లీ. నిహారిక బాధపడతాడు, తన టీమ్ లో కూడా జస్ట్ 7,35,000 అనుకుంటా కదా. చెప్పేసి 7 లక్షలు. నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను రవి నీకు. ఏదున్నా ఏడ్చేదానిలానే చెప్తావు, చెప్పు ఏమైంది? లేదురా, కొంచెం మంచిగా చెప్దాం అనుకున్నాను. నీకు ఆల్ ది బెస్ట్ రా. ఏంటంటే నేను ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసాను కదా, జాలేస్తుందిరా. షీల్డ్ నా దగ్గరే ఉండి డబ్బులు నా దగ్గరే ఉంటే ప్లీజ్ రవి నువ్వు కాంపిటీషన్ ఇవ్వాలిరా ఎలా అయినా ప్లీజ్. ఈ స్వాతిముత్యం యాక్టింగ్ వద్దు. హలో, నీకు రాకపోతే స్వాతిముత్యం యాక్టింగ్, కమల్ హాసన్ యాక్టింగ్ అనాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా యాక్టింగ్ చేసి చూపి కావాలంటే. లోపట అదే ఎనర్జీ, అదే ఎంతూజియాజం చూపి, అదే కావాలని అడుగుతున్నాను. చూపిస్తానండి, టైం వచ్చినప్పుడు చూపెడతా. ఏం మారుతుందండి? రవి కటింగ్ బాగుంది రవి. చూసావా, మగాడు కూడా నా మీద కన్నేసాడంటే ఎంత. 7,35,000 in Ravi's kitty. రవి ప్లేట్ ఏది? మేము మా పిల్లలు అందరం కలిసి అందులో బిర్యానీ తిన్నాం. అది కడగనికుంది, అది అయిపోగానే తెస్తాం. ఫస్ట్ ఎవరు పంపిస్తున్నారు, రవి టీమ్ ఆర్ లాస్యాస్ టీమ్? నేనే పంపిస్తా. శేఖర్ మాస్టర్ కి ఇష్టమైన కొరియోగ్రాఫర్, డైరెక్షన్ చేసిన సినిమా, అందులో ఆయన కొరియోగ్రాఫ్ చేసిన పాట, అది కూడా అందులో యాక్ట్ చేసిన పాట మీద డాన్స్ చేయడానికి వచ్చేస్తున్నాడు మా పృథ్వీ. ప్లీజ్ వెల్కమ్ పృథ్వీ ఫ్రమ్ లాస్యాస్ టీమ్. పారిపోకే పిట్ట చేరనంటే ఎట్ట, పారిపోకే పిట్ట చేరనంటే ఎట్ట, అంత మారం ఏంటంట మాట వినకుండా సరదాగా అడిగాక మజిలీ చేస్తావా, తీసుకుపో నీ వెంట వస్తా, తీసుకుపో నీ వెంట.
సంతోషాన్నంతా పంపించా తన వెంట భద్రంగానే ఉందా ఏ బెంగ పడకుండా తన అందెలుగా తొడిగా నా చిందర వందర సరదా ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా చిన్నపోయిందేమో చెలికొమ్మ ఆ గుండెల గూటికి ముందే కబురియవే చిలకమ్మా నీవాడు వస్తాడే ప్రేమ అని త్వరగా వెళ్ళి నువ్వు విన్న కథలన్నీ చెప్పమ్మా కాకమ్మా తీసుకుపోని వెంట వస్తా తీసుకుపోని వెంట పుట్టుక్కు జర డుబుక్కుమే పుట్టుక్కు జర డుబుక్కుమే ఆకలి కనిపించింది నిన్నెంతో నిందించింది అన్నం పెట్టను పోవే అని కసిరే సావంది నిద్ర ఎదురయ్యింది తెగ చిరాక ఉన్నట్టుంది తన వద్దకు రావద్దంటూ తరిమేసావంటుంది ఏం గారం చేస్తావే ప్రేమ నువ్వడిగింది ఇవ్వని వాళ్ళంటూ ఎవరున్నారమ్మా ఆ సంగతి నీకో తెలుసమ్మా నీ పంతం ముందు ఏనాడు ఏ కనుడు నిలిచాడో చెప్పమ్మా తీసుకుపోని వెంట ఓ ప్రేమ తీసుకుపోని వెంట తీసుకుపోని వెంట తీసుకుపోని వెంట తీసుకుపోని వెంట హై 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 ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది డాన్సర్స్ లాగా చేస్తారు వెళ్తారు పృథ్వీ నువ్వు చేసేది మాత్రం ఒక స్టార్ లాగా చేసావు I so loved this one. Thank you. Superb. Your expressions were killing every single time. అక్కడ ఏంటి చూసావు మధ్యలో నలా ఇలా నుంచుని పార్ట్నర్ ఇక్కడ బాగా సపోర్ట్ చేశారు మీరు ఇక్కడ పాడేశారు కదా అలాగే ఉందా మూవ్మెంట్ అంటే కూర్చున్నట్టు ఉందా బాగా ల్యాండ్ అయ్యావు పృథ్వీ ఎలా అనిపించిందంటే పడిపోయావు నువ్వు అని తన అందెలుగా తొడిగా నా చిందర వందర సరదా ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా కానీ అలాగే కంపోజ్ చేశారంటే చాలా బాగా చేసావు సో ఓవరాల్ ఐ సో లవ్ దిస్ వన్ సో వెయ్యవయ్యా వెయ్యి అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే శేఖర్ మాస్టర్ మీకెలా నచ్చింది ప్రతి పర్ఫార్మెన్స్ అడి గ్రేస్ ఎక్స్ప్రెషన్స్ చించేసావు పృథ్వీ లాస్ట్ ఇయర్ చెప్పిందిగా ప్రభు మాస్టర్ కొరియోగ్రఫీ చేశారంటే ఏ సాంగ్ అబ్బా అని నాకు చాలా బాగా ఇష్టం ఈ సాంగ్ థాంక్యూ కొన్ని చోట్ల ఆ ప్రభు మాస్టర్ ఇస్తారుగా చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఆయనే గుర్తొచ్చాడు ఈ కొరియోగ్రఫీలో కూడా సేమ్ ప్రభు మాస్టర్ చేస్తే మధ్యలో ఏదో చిన్న గిమిక్ చేస్తారు ఆ గ్రేస్ గది అది కనపడింది దీంట్లో ఆడు చేయటం ఆగిపోయి కూడా ఆ కళ్ళప్పుకి చాలా చూస్తాం చాలా బాగా చేసేవారు కీప్ ఇట్ అప్ తరుణ్ మాస్టర్ హౌ డిడ్ యు లైక్ పృథ్వీస్ పర్ఫార్మెన్స్ జగా బాగా చేశావు ఇంకా బాగా చేయాలి జగా ఇది జస్ట్ ట్రైలర్ ఇంకా ఉంది ఇంకా చాలా సాంగ్స్ ఉంది అండ్ పృథ్వీ నువ్వు కూడా బాగా చేశావు థాంక్యూ మాస్టర్ గాడ్ బ్లెస్ యు థాంక్యూ సో మచ్ అండ్ శేఖర్ మాస్టర్ మీరు కూడా ప్రభు మాస్టర్ తో వర్క్ చేశారు యాక్షన్ జాక్సన్ హిందీ మూవీలో హౌ వాస్ ఇట్ మాస్టర్ ఆయన కొరియోగ్రఫీలో టిప్స్ ఇచ్చారా బికాజ్ హి వాస్ ద డైరెక్టర్ అప్పుడు ఆ మూవీలో 2 సాంగ్స్ చేశాను నేను ఫస్ట్ సాంగ్ కీడా సాంగ్ తుమ్సే మిల్నే కా కీడా అందర్ హ్యాండ్ ఆ సాంగ్ చేసేటప్పుడు ఫస్ట్ సాంగ్ పంపించారు అజయ్ దేవగన్ గారు తెలుసుగా ఎలా చేస్తారో ఆయనకి కొంచెం గ్రేస్ గా సింపుల్ గా నీట్ గా
అందంగా. ఆయన చేసేటప్పుడు కొత్తగా చేయాలి అని చెప్పి 4 days ముందే రమ్మని చెప్పండి అంటే నాకు ఫ్లైట్ బుక్ చేశారు. ముందే వెళ్ళాం. 4 days 5 days ఉన్నాం. రాలే రిహార్సల్ అజయ్ సార్. సరే ఇంకా డైరెక్ట్ షూటింగ్కి వెళ్ళిపోయాం. షూటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత అజయ్ సార్ కొన్ని రాకపోతే ఇంక అప్పుడు మాస్టర్ వచ్చి శేఖర్ ఏదైనా చేంజ్ చేయని అలా చెప్పి ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచున్నారు వెనకాల. పెద్ద ఆయన్ని చూసి డాన్స్ నేర్చుకున్నాం. ఆయన చూసి అంటే ఆయన ఎదురుగా కూడా కాదు, ఎక్కడో టీవీలో చూసి సినిమాలో చూసి డాన్స్ నేర్చుకున్నాం. అలాంటి ఆయన నా వెనకాలే ఉండి చెయ్యంటే ఆ టైంలో నాకేం అనిపించలా. నాకేం వచ్చు నేను అది చెప్పే అతను చేశారు. ఆయన అప్పుడు మాస్టర్ బాగా మెచ్చుకున్నారు. వెళ్ళిన తర్వాత చెప్పారంట, ఇప్పుడు నేను వర్క్ చేశాను కదా చాలా మంది మాస్టర్స్ తో, శేఖర్ బాగా కంఫర్ట్ ఫీల్ అయ్యాడు. అంటే మూమెంట్ చేంజ్ చేయమంటే ఇమీడియట్ గా చేంజ్ చేస్తున్నాడు, నాకు బాగా నచ్చాడు అని అన్నాడు. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. వావ్ సూపర్. అండ్ శేఖర్ మాస్టర్ మనతో ఉన్నారు. మేము కూడా మీ నుంచి ఎనర్జీ తీసుకుంటాం మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ జగత్. సో రవి, నీ టీం నుంచి ఎవరు వస్తున్నారు ఆపోజిట్ పృథ్వీ? రేస్ గుర్రం నుంచి డౌన్ డౌన్ డప్పా డప్పా. ఏంటది? డౌన్ డౌన్ డబ్బా డబ్బా. ఆ సాంగ్ తీసుకొని మా హీరోయిన్ త్రిష. సూపర్. సో ప్లీజ్ వెల్కమ్ త్రిషాలి ఫ్రమ్ రవిస్ టీమ్. FM. రవి ప్లీజ్ మాకు ఇంకోసారి చూపివా రవి. ఆ స్టెప్ బేసికలీ నీకన్నా పాపే బాగా చేసింది కదా రవి. అవునండి, అది మా ఫ్యామిలీ స్టెప్. ఫ్యామిలీ ఏంట్రా? అంటే అందరం కలిసి అది ఫ్యామిలీ స్టెప్ లాగా చేసుకున్నాం. అందరూ అలసిపోయినట్టు ముఖం పెట్టండి. అబ్బా అబ్బా అబ్బా. సరే వాట్
అంటే శేఖర్ మాస్టర్ మీరు లాస్ట్ ఎపిసోడ్ లో వరదాకి చెప్పారు యూ వాంట్ టు సీ త్రిశాలి ఇంకో జానర్ లో చేయడం వెస్టర్న్ చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట మా లడ్డు. హౌ డిడ్ యు లైక్ ఇట్ శేఖర్ మాస్టర్? త్రిశాలి సార్ ఫస్ట్ డౌన్ డౌన్ డప్ప ఉంది కదమ్మా, అది చేసావు. దానికన్నా బాగా చిటపట చినుకులు చాలా బాగా చేసావు. ఫస్ట్ ఎందుకో డౌన్ డౌన్ డప్పలో ఎనర్జీ లేదో ఏంటో కరెక్ట్ గా లేదండి. చిటపటి చినుకుల సాంగ్ నుంచి సాంగ్ మంచి ఊపందుకుంది. దాంట్లో మిక్స్ చేశారు, మధ్య మధ్యలో రిమిక్స్ చేశారు కదా, అవి బాగుంది. ఫోక్ బాగా చేస్తున్నావు, వెస్టర్న్ కూడా ఇంకా బాగా చేయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సాదా, హౌ డు యు లైక్ త్రిశాలిస్ పర్ఫార్మెన్స్? ఎక్కడ కొరియోగ్రఫర్ ఎక్కడ ఉన్నారు? ఆల్రెడీ అమ్మాయికి కొంచెం అంటే లడ్డు అంటున్నావు మనం, లావుగానే నేను చెప్పను. అలాంటి ఉన్నప్పుడు ఎక్కువ లేయర్స్ వేయమాకండి, అది ఇంకా మూవ్మెంట్స్ కొంచెం తక్కువ అయినట్టు అనిపిస్తాయి. ఫ్లోయి మటీరియల్ గానీ, ఇప్పుడు ఆ జాకెట్ ఒకసారి తీసి చూపేయండి. ఇదే బెస్ట్ వరదా, ఎందుకంటే దాని వల్ల కూడా కొంచెం మూవ్మెంట్స్ అమ్మాయిది కవర్ అయిపోతుంది. ఇలాంటి సాంగ్ లో ఆ కటింగ్స్ అని ఏమీ తెలియట్లా, కొంచెం సన్నగా కూడా అయింది. ఏ డైట్ చేస్తున్నావు? కొంచెమే తింటాను, అందుకే ఎనర్జీ తక్కువ అనిపించింది. నువ్వు బాగా తిను, రిహర్సల్స్ లో ప్రాక్టీస్ లో అన్ని పోతుంది. ఓకేనా? చలో, ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం. సూపర్ సార్, థ్యాంక్ యూ సాదా. అండ్ తరుణ్ మాస్టర్, హౌ డు యు లైక్ త్రిశాలిస్ పర్ఫార్మెన్స్? బిగినింగ్ ఒక బాయ్ వచ్చి ఎత్తుకొని వచ్చాడు, నాకు ఒకటే గుర్తు వచ్చింది, ఒక హిందీ పిక్చర్ వచ్చింది, దమ్ లగాకే ఐషా, అది నాకు గుర్తు వచ్చింది. వరద బాగా చేశావు, ఇంకా కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, ఎందుకంటే డ్రెస్ లో కాన్సన్ట్రేట్ చేయి, కొంచెం అమ్మాయిని కొంచెం స్ట్రిక్ట్ గా పెట్టు. త్రిశాలి బాగుండింది, ఇంకా కొంచెం కష్టపడాలి. ఓకే ఓకే, గాడ్ బ్లెస్. ఫస్ట్ రౌండ్ లో రెండు పర్ఫార్మెన్సెస్ చూసేద్దాం. లెట్స్ సీ ద వాచ్. రవి ప్లీజ్ కమ్ అండ్ లాస్యా ప్లీజ్ గెట్ విత్. రవి, మీరు ఎంత గెలుచుకున్నా ఈ ఎపిసోడ్ వరకే, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి తరుణ్ మాస్టర్ ఓన్లీ ఫస్ట్ రౌండ్ లోనే క్యాష్ ఇస్తారు. నెక్స్ట్ 2 రౌండ్స్ మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ మనీ ఎక్స్చేంజా? అదే నాకు కావాలి. ఓకే, సో జడ్జెస్ నుంచి మీరు డబ్బులు దోచేసుకోవాలంటే దిస్ ఇస్ ద ఓన్లీ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మొత్తం చేంజ్ అయిపోతుంది. తరుణ్ మాస్టర్, యువర్ వోట్ గోస్ టు త్రిశాలి ఆర్ పృథ్వీ? మై వోట్ గోస్ టు పృథ్వీ. Sada, your vote goes to Trishali or Prithvi? Goes to Prithvi. And Shekhar Master, me vote goes to పృథ్వీ. జగ్గా చేశారు కదా, ఇంకా బాగా చేయొచ్చు. కొన్ని చోట్ల అవి బాగున్నాయి, కానీ చాలదు ఇది మనకి, ఇంకా బాగా చేయొచ్చు. త్రిశాలి దాంట్లో కనుక ఫస్ట్ పోర్షన్ బాగుంటే చాలా బాగుండేది. సెకండ్ పోర్షన్ లో త్రిశాలి బాగా చేసింది, వరద బాగా చేశాడు. పృథ్వీ వచ్చి ఎక్స్ప్రెషన్స్ తో కొట్టుకెళ్ళిపోయాడు మొత్తం. అదే దాంట్లో ఇంకా కొరియోగ్రఫీ కూడా బాగా చేసుకుంటే ఇంకా బాగుండేది. కానీ రెండిట్లో బెటర్ ఏదంటే ఇట్ గోస్ టు పృథ్వీ. లాస్యా టీమ్ కి 45,000 అండ్ రవి టీమ్ కి 25,000, టోటల్ 70,000. సో పృథ్వీ ప్లీజ్ కమ్ అండ్ కలెక్ట్ 70,000. సూపర్. సో సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎవరు పంపిస్తున్నారు, లాస్యా ఆర్ రవి? నేనే. ఏంటంత సైలెంట్ గా ఉన్నావు? అప్పుడే డల్ అయిపోయావా? నువ్వే పంపించాలంటున్నాను. యాక్చువల్లీ ఆ పాట ఇది వరకు అలా ఎవరు కంపోజ్ చేసి ఉండరు. ఫ్యూచర్ లో కూడా అలా కంపోజ్ చేస్తారో లేదో నాకు తెలియదు. వచ్చేది ఎవరనుకున్నారు? శశి మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన కంటెస్టెంట్ కృతి రాబోతోంది. ప్లీజ్ వెల్కమ్ కృతి ఫ్రమ్ లాస్యాస్ టీమ్. భక్తిగొడంబికా సుత విఘ్నరాజన బిరుదు సంస్తుతి దిగి అంబునిధి ఆత్మజగ కై ముగిలంబుజాసన పాణియర పా
మనసున రేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం ఏం మంగళ వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే నాలా ఉంటుందే వానల్లే నువ్వు జారగా నీలల్లే నేను మారగా పగల్లే నువ్వు నేను చేరగా అది వరదై పొంగి సాగరమవుతుందే హోలా 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 నీ గంగల్లోనే చిక్కానే పిల్ల హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం ఏం మంగళ వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం ಮುಂಜಿರಿ ದಂಜಿ ಕುಂಜಿಕ್ಯೋ ಮುಂದಿರಿ ಮುತ್ತೊಳಿ ಜಿಂದಿಕ್ಯೋ ಮಂಜಣಿ ವರ್ಣ ಚುಂದರಿ ವಾವೆ ತಂಗಿನಕ್ಕ ತಗದಿಮಿಯಾಡುಂ ತಂಗ ನಿಲಾವೇ ಹೋಯ್ ಮುಂಜಿರಿ ದಂಜಿ ಕುಂಜಿಕ್ಯೋ ಮುಂದಿರಿ ಮುತ್ತೊಳಿ ಜಿಂದಿಕ್ಯೋ ಮಂಜಣಿ ವರ್ಣ ಚುಂದರಿ ವಾವೆ ತಂಗಿನಕ್ಕ తగదిమియాడుం ತಂಗ నిలావే ఈ ఒక్క పర్సన్ వేసుకుంటేనే అవుట్ఫిట్ ఇంత హెవీగా ఉంది అంత మంది ది స్టేజ్ వాస్ ఫుల్ ఐ లవ్డ్ ఇట్ హౌ డు యు లైక్ ఇట్ సదా శశి డాన్సర్స్ అందరూ వచ్చండి. శశి చాలా కలర్ఫుల్ గా తయారు చేశారు మీరు అన్ని. ఈ సెటప్ మాత్రం ఏంటిది? ఏ డాన్స్ ఫామ్ ఇది? ఇది యక్షగాన మేడం. వెరీ నైస్, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం మనం చూసాం. సో యా, ఇట్ డిజర్వ్స్ అ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ షూర్. డాన్సర్స్ కూడా కొత్త వాళ్ళ? దే ఆర్ ఆల్ ఫ్రమ్ ఉడుపి. అంటే కృతి ఊరోళ్ళే. ఓ సూపర్ బ్యాన్. నేను అక్కడే పోయి అక్కడే ప్రాక్టీస్ చేసి వచ్చింది. ఫస్ట్ టైం నేర్చుకుని ఆడినట్టు లేదు కృతి, చాలా కంఫర్టబుల్ గా చేసింది. అంటే డాన్సర్స్ వాళ్ళు దీంట్లో ట్రైన్డ్ గా ఉన్నారు, కానీ కృతి మాత్రం ఏదో ఇది ఫస్ట్ టైం చేస్తుంది ఆ ఫీల్ రాలా. కృతి నువ్వు చాలా బాగా చేసావు. ఒకే చోట్లో నాకు అనిపించింది కొంచెం ఫాస్ట్ గా వెళ్ళింది అమ్మాయి. అంటే డాన్సర్స్ వెనక వచ్చి జాయిన్ అయ్యారు కదా పెద్దవాళ్ళు, తర్వాత అందరూ నుంచుని చేసినప్పుడు కృతి కొంచెం డబుల్ కౌంట్స్ లో వెళ్ళినట్టు అనిపించింది. బట్ దట్స్ ఓకే, ఐ ఫర్గివ్, బికాజ్ మీతని నాకు చాలా బాగా నచ్చింది, సూపర్ గా అనిపించింది. సో ద కాస్ట్యూమ్, యువర్ కొరియోగ్రఫీ, ద మూవ్మెంట్స్, కృతి's energy, the energy on the set, everything was bang on. I thoroughly enjoyed this act. Thank you so much. And Tarun Master, how do you like Kriti's performance? ఏం నచ్చిందంటే ద ప్రెసెంటేషన్ వాస్ యాజ్ యూజువల్లీ గుడ్. హెవీ డాన్స్ చేశారు, ఇంత ఆర్నమెంట్స్ వేసుకున్నారు, ఏమి కింద పడలేదు చూడు. సో అక్యురేట్, ది కాస్ట్యూమ్స్ వేర్ స్టిచ్డ్ అండ్ మేడ్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ డన్. బట్ ఐఎమ్ రియల్లీ కన్ఫ్యూజ్ లాసియా. మాస్టర్, నా ఈ చేతిలో కొంచెం డబ్బులు ఉన్నాయి, ఈ చేతిలో పేపర్ ఉంది. పేపరా డబ్బులా? డబ్బులు. నేనైతే పేపర్ ఎంచుకుంటుండే మాస్టర్. పేపర్ ఆర్ చిచి చిచి, డబ్బులు ఇంపార్టెంట్ రా, డబ్బులు కూడా ఇంపార్టెంట్. డబ్బులే అన్ని కాదే, పర్ఫార్మెన్స్. నీ సైడ్ వచ్చినప్పుడు నీకు తెలుస్తుందిరా. పిల్లల్ని చూసి నేర్చుకో వెనకాల. ఓకే 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 లాసియా, పిల్లలు ఏం కావాలి?
వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. సో మాస్టర్, మన మీ సాంగ్ ఉట్టి మీద కూడుకి వీళ్ళందరూ ఈ గెటప్ లో వేస్తే ఎలా ఉంటుంది మాస్టర్? శేఖర్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ మీద మీ కమెంట్. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలాంటి డాన్స్ ఒకసారైనా చూడాలి. శశి సాంగ్ లో చూడండి, మేకప్ చాలా అందంగా ఉంటది, కాస్ట్యూమ్స్ సూపర్. శశి సాంగ్ వస్తుందంటేనే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, అది కనపడింది. థ్యాంక్ యూ సార్. కృతి వెనకాల ఉన్నాడు, అతను చాలా బాగా చేశాడు. యాక్చువల్ లాస్ట్ సాంగే సూపర్ అనుకుంటే, సరే దీంట్లో ఇంతమంది ఉన్నారు ఏం చేస్తారు అనుకుంటే, లాస్ట్ ఫైనల్స్ వాళ్ళు తీసుకొచ్చారు కదా. టమటే ఇది మహారాష్ట్రది కదా అది. యాక్చువల్లీ యూజ్డ్ ఫర్ ఫోక్ డాన్స్ ఇన్ సౌత్ ఎనీవేర్. ఇంతకి ముందు కూడా ఆకాశం సాంగ్ లో మీరు అది కంపోజ్ చేశారు. సో దాట్ వాజ్ ఆల్సో అన్ఎక్స్పెక్టెడ్, చాలా కొత్తగా అనిపించింది. ఒక రొమాంటిక్ సాంగ్ ని తీసుకొని ఆ బీట్స్ మీద ఈ డాన్స్ ప్రెజెంట్ చేయడం, దట్ వాజ్ ఆల్సో వెరీ ఇన్నోవేటివ్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్. ఒకరిని ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ కాస్ట్యూమ్ అంతా 10 నుంచి 3 అవర్స్ నుంచి రెడీ చేయారు, జైకార్ సార్ అని. శశి డ్రెస్ చాలా మంది చేస్తారు, కానీ ఈయన డ్రెస్ తయారు చేసి వాళ్ళకి ఫిట్టింగ్ అంతా చేసి ఏ ఒక ప్రాపర్టీ కూడా కింద పడుకోకుండా నీట్ అండ్ క్లీన్ గా స్టేజ్ చేసినందుకు ఐ సల్యూట్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. రవి, సెకండ్ రౌండ్ లో మీ టీం నుంచి ఎవరు వచ్చేస్తున్నారు? నేను యాక్చువల్లీ మా కంటెస్టెంట్ ని 3rd రౌండ్ కి పంపిద్దాం అనుకున్నాను. ఈ పర్ఫార్మెన్స్ చూసి కొంచెం భయపడి 2nd రౌండ్ కి పంపిస్తున్నాను. శివశంభు అనే పాట మీద వచ్చేస్తున్నాడు మా సద్వేన్. సూపర్. సో ప్లీజ్ వెల్కమ్ సద్వేన్ ఫ్రమ్ రవి's team. శివశంభు Okay, this is DSP. Shivashambo, come on, let's sing and dance and be happy. Shivashambo, 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 Shivashambo. Shallow life is nothing but just hip. Suno, one more time. Let's all dance and sing and rhyme. Suno, siddhantam. Prati nimasham mana priyanestam. Sarada nadilo unagai unagai. Shivashambo, 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 Shivashambo. Shivashambo, 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 Shivashambo. Thoda sa hot, life is nothing but just hip hop. Thoda sa hot, life is all about hip and hop. Hip hop, hip hop, hip hop, hip hop. Show life is nothing but just hip hop. Hip hop, hip hop, hip hop, hip hop. ఓటిలల్ల బ్రతుకుంటుంది, ఓపికైతే రుచుకుంటుంది, ఓపికెంతో చూపి ఒప్పుకోమరి. ఐసులాగా వయసుంటుంది, కలిగి వాటర్ అయిపోతుంది, వాటమెంతో చూపి వాడుకోమరి. ఏ మజా మజా ఒకే మజా, మనిషి పుడితే మహా మజా. ఏ మజా మజా ఒకే మజా, మనిషి పుడితే మహా మజా. మనసు గ్లాసు నింపితే తెరవల దేవుడు దర్వాజా. శివశంభో, 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 శివశంభో. Thoda sa hot, life is nothing but just hip hop. Thoda sa hot, life is all about
డిఫరెంట్ గా పెట్టుకున్నానండి. మీరు డిఫరెంటే అండి. యాక్చువల్లీ నేను అందరితో మాట్లాడాను వచ్చిన వెంటనే. లాస్య గారితో మాట్లాడలేదు. నేనే మాట్లాడదలుచుకోలే యాక్చువల్లీ. ఒక నిమిషం అండి. అదిరా అది దగ్గర ఇది నాదు. మీది మీ ఇంటికి తీసుకెళ్ళలేదా? నేను ఇంట్లో మర్చిపోయి వస్తే నాకు తెలియకుండా మీరు ఇక్కడ తీసుకుని వచ్చారా? నువ్వు నా టీంలో నుంచి రవి టీంలో వెళ్ళి అది చీటింగ్ కాదా? భూషణ్ రాలేదు, నేను తెచ్చుకున్నా. భూషణ్ నువ్వు నా టీంలో నుంచి వెళ్ళిపోయే భూషణ్ నీకు చాలా లాస్ జరుగుతోంది. చూద్దాం, ఎందుకో నాకు అలాగే అనిపిస్తుంది. కానీ భూషణ్ ఎవరి టీం ఇప్పుడు? రవి టీం. ఇది ఇక్కడి నువ్వు మాట్లాడు. చూసావా భూషణ్, ఇప్పటికైనా అర్థం చేసుకో, కావాల్సింది షీల్డ్ నువ్వు కాదు. భూషణ్ టీం అండి అది. నేను రవి టీం అనుకున్నానే. అంటే మేమందరూ ఒక్కటే కదా. ఒకటే అంతే వెళ్ళండి, అయిపోయింది వెళ్ళండి. ఇన్ని రోజులు రవి ఎంత అడిగినా ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ షీల్డ్ ఒక్కసారి భూషణ్ నుంచి తీసుకునేసరికి చూడు వెళ్ళిపోయింది అక్కడ. పోనీలు అలా షీల్డ్ తీసుకోవడం కాదు, డీజే 2 షీల్డ్ కూడా మేమే తీసుకుంటాం. ఇప్పుడు భూషణ్ క్యాట్ ఇద్దరు నా టీం అమ్మా, నువ్వేం చేసుకుంటావు? అంటే క్యాట్ భూషణ్ నీ దగ్గర ఉంటే నా దగ్గర ఎవరు లేరు అనుకుంటున్నావా? నా దగ్గర కూడా 6 మంది కత్తులు ఉన్నారు రా, కత్తులు అంటే కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. అంటే డాన్స్ కావాలి, కత్తులు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో హ్యాపీ భూషణ్ ఇస్ బ్యాక్. డీజే ఇప్పుడు డీజే లాగా అనిపిస్తుంది, అంటే ఆ హ్యూమర్, ఆ అల్లరి. సో వీఆర్ గ్లాడ్ టు హ్యావ్ యూ భూషణ్. ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ బాయ్. అయ్యో లుక్ ఎట్ దట్. సిగ్గేస్తుంది. సీరియస్లీ సద్వేన్, చాలా ముద్దుగా ఉన్నావు. సీరియస్లీ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఇప్పుడు నీ ఎబిలిటీ ఏంటి ఇప్పుడు చూపించావు. ఐ థింక్ బికాస్ భూషణ్ ఇస్ హియర్, ఆ గురు ఉంటే ఆ ఫీల్ వస్తుంది కదా. సో అది బాగా తెలిసింది ఈ పర్ఫార్మెన్స్ లో. ఐ థరలీ ఎంజాయ్డ్ ఇట్. అంటే చాలా మూవ్మెంట్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అది బ్యాక్ బెండ్ అయ్యి ఏం చేసావు, అది ఫాస్ట్ గా పోయింది. భూషణ్ ఒకసారి చేసి చూపిస్తే అర్థం అవుతుంది ఏంటది. చేస్తే ఆ మూమెంట్ కి మర్యాద లేదండి, ఈడు చేస్తాడు. కంపనుడు విధ్వంసకుడు ప్రబలించేదాకా ఆగదు. వెయ్యవయ్యా వెయ్యి డెఫినెట్లీ ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే నార్మల్లీ డాన్సర్స్ వచ్చి డాన్స్ ఆ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుంది, అండ్ ఫ్లోరింగ్ అక్రోబాటిక్స్ చేస్తే ఆ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుంది. కానీ సద్విన్ కింద ఫ్లోరింగ్ అండ్ డాన్స్ రెండు కంబైన్ చేసి ఒకే ఈవెన్ గా చేసావు చూడు, దానికి హ్యాట్స్ ఆఫ్. ఇది కావాలా, ఇది కావాలా? డబ్బులు వేయండి. డబ్బులు ఆల్రెడీ ఉన్నాయి, ఎక్స్ట్రా డబ్బులు ఆర్ పేపర్. మాస్టర్ కి నచ్చితే పేపర్ అది ఆటోమేటిక్ గా చింపుతారు. నాకు డబ్బు కావాలి, ఇచ్చేయండి. సూపర్ స్టార్ శేఖర్ మాస్టర్ మీకెలా నచ్చింది? యు ఆర్ టెర్రిఫిక్ డాన్సర్. ఒకసారి నువ్వు ఒక 2 నిమిషాలు కదలకుండా నుంచో. వీడు ఎలా అంటే ఇప్పుడు వస్తే ఏంట్రా చేస్తున్నావు అంటే ఇలా బెండ్ అవుతాడు, బెండ్ ఇలా నించున్నాడు. క్లాస్కి వస్తే ఇలా నించున్నాడు. ఏంట్రా చేస్తున్నాడు అంటే వామప్ అంటే. అది కాదు, వామప్ అంటే ఎవరైనా ఇలా బెండ్ అవుతాడు, మోకాలు తీసుకెళ్లి తలకానిస్తున్నాడు. అలాగే చేస్తూ ఉంటాడు. అక్కడ పోతాడు, అక్కడ జంప్ చేస్తాడు, ఇక్కడ వస్తాడు, అక్కడ జంప్ చేస్తాడు. ఏం చేస్తావన్నా అంటాడు. ఒక మంచిది, మీలాగా మీకు ఒక కంటెస్టెంట్ దొరికింది ఈసారి. ఇప్పుడు మ్యాచ్ అయింది. సూపర్. నాకు డాన్సర్స్ ఎవరూ కనపడలా, కొరియోగ్రఫీని డామినేట్ చేశాడు. డీజే సూపర్ హీరో రాను. ఒక మూమెంట్ చేశాడు లెగ్తో, ఇలా ట్విస్ట్ చేసి మళ్ళీ ముందుకెళ్ళి సేమ్ మళ్ళీ డాన్సర్స్ కూడా చేశారా, కనపడలే డాన్సర్. ఒకసారి నా కోసం వచ్చేవా? చూస్తానికి చాలా ఈజీగా ఉంటుంది, లెగ్ అసలు ఉండట్లా, ట్విస్ట్ చేస్తూనే ఉన్నాడు. అది ఒక్కసారి సద్విన్ భూషణ్ చేస్తే చూడాలి. సేమ్ మూమెంట్ రవి భూషణ్. అలాంటి
వద్దు మాస్టర్. అంటే భయం, లాస్య గారికి భయం. లాస్యకి ఏం భయం అంటే నెక్స్ట్ జియా, సాయి తేజ్, లాస్య ముగ్గురు పెయింట్ వేసుకొని రన్ అంటాడేమో అని. భూషణ్ థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చూసేద్దాం. సూపర్. సో తరుణ్ మాస్టర్ బిఫోర్ ద వాట్స్ కిట్టీలో ఎంత కలెక్ట్ అయింది మాస్టర్? లాస్యాకి 1.5 lakh, రవికి కూడా 1.5 lakh. ఓకే, సో 3 lakhs ఉన్నాయి కిట్టీలో. ఎవరు గెలుచుకుంటారో చూసేద్దాం. శేఖర్ మాస్టర్, యువర్ వర్డ్ గోస్ టు సద్విన్ or కృతి? శశి దాంట్లో కొరియోగ్రఫీ చాలా బాగుంది. కొరియోగ్రఫీ బాగుంది, ప్లస్ మనకి ఒక పండగలా ఉంది. విజువల్ ఫీస్ట్ భూషణ్ది. కొరియోగ్రఫీని డామినేట్ చేశాడు మన కంటెస్టెంట్. డాన్స్ ఎక్కువ ఎక్కడుంది, దట్స్ వై మై వర్డ్ గోస్ టు తరుణ్ మాస్టర్, యువర్ వర్డ్ గోస్ టు సద్విన్ or కృతి? కృతి పర్ఫార్మెన్సెస్ అండ్ కొరియోగ్రఫీ వాస్ వెరీ ట్రెడిషన్ ని ఫాలో చేసి బాగా గ్రాండ్యూర్ గా చూపించారు. మజా వచ్చి కొరియోగ్రఫీలో సద్విన్ పర్ఫార్మెన్స్ లో తెలిసింది. మై వర్డ్ గోస్ టు సద్విన్. తరుణ్ మాస్టర్ 2 పర్ఫార్మెన్సెస్ కి 1.5 lakhs వేశారు అంటే 2 పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. సో కృతి, డోంట్ ఫీల్ సాడ్. ఓకే, లాస్ట్ 2 times ఐ థింక్ యు వన్. నో, సో ఇది ఇప్పుడు అవుతుంది. స్మైల్ చేస్తూనే ఉండు. ఓకే, అండ్ యా, మై వోట్ ఆల్సో గోస్ టు సద్విన్. లాస్ట్ 2 episodes నుంచి రవి డల్ గా ఉన్నాడు, టాస్క్ ఏం ఇవ్వట్లేదు అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ నా సదా బేబీ కూడా వై యు సో డల్ అన్నది. అప్పటి నుంచి ఏం చేయాలని దీనికి పని పెట్టా. బేసికలీ లాస్ట్ చిన్న పిల్లలు ఏడుస్తే ఏం చేస్తారు? ఖర్చు ఇస్తాను. ఓకే, ఏడు పాపనికి ఇంకేం చేస్తారు? నన్ను కుత్తి బంగారం ఏమైంది, రవి అంకుల్ కొత్తాడా నిన్ను అయినా వినట్లేదు, అప్పుడు ఏం చేస్తారు? అలా ఇవ్వకుండా ఏం చేస్తారు? ఎత్తుకొని లాలించి ఆడించి సేమ్ ఆడికే వచ్చినాయి. ఇప్పుడు చిన్నపిల్లలు ఏడుస్తే ఎత్తుకొని లాలించి ఆడించాలి కదా. మా టీమ్ లో ఫస్ట్ రౌండ్ ఓడిపోయిందని బాగా ఏడుస్తుంది అప్పటి నుంచి. ఎవరు చిన్నపిల్ల? ఫస్ట్ రౌండ్ ఎవరు ఆడారు? మా టీమ్ లో. ఇక్కడ చూడు ఎవరు గుర్తులేదు. వస్తారు, ఇక్కడ షేక్ అయిద్ది, నీకు అర్థం అవుద్ది. నాన్న ఇటు రా నాన్న. టాస్క్ ఏం లేదు, ఒక పాట పెడతాము. మా త్రిషాని మీరు అలా ఎత్తుకొని అలా అనాలి అంతే. ఇప్పుడు అసలైన టాస్క్ కాదు, ఇది ఇప్పుడు టాస్క్. మా త్రిష వచ్చి నిన్ను ఎత్తుకుంటది, అది టాస్క్. పాపం చిన్న పిల్ల వద్దు అంటే అంత బర్రదానిలో ఉంటావు, నీకు తెలుసానే? అక్కడ ఇంకా చిన్న పిల్లడు వేస్తాడు, వాడినంటే ఎత్తుకో. అగో డైపర్ మార్చాలంట. ఓకే, సో సూపర్. థర్డ్ రౌండ్ లో ఫస్ట్ ఎవరు పంపిస్తున్నారు? రవి టీమ్ or లాస్యాస్ టీమ్? నేనే పంపిస్తా. పంపించు షేర్ ఖాన్. ఎవరిని పంపిస్తావు? నువ్వు మూసుకో. 100 మందిని కాదు, ఒక్కరు చాలు నీకు. కానీ మా ఫైనల్ థర్డ్ రౌండ్ కి వచ్చేస్తున్నాడు మా టీం నుంచి. మా పల్టి రవి కంపోజ్ చేసిన ఏ పాట అది? ఏదో పాట ఉంది, ఆ పాట మీదే లేఖనా వస్తుంది. సూపర్. సో ప్లీజ్ వెల్కమ్ లేఖనా ఫ్రమ్ రవిస్ టీమ్.
తేనె జాబిలి తీరని సుఖాలలో తీపి ఆకలి రాజశేఖరా ఓ సఖీ చలి రోజా, మనం ఎంత దూరం ఉన్నా మన మనసులు దగ్గరగానే ఉంటాయి. ఐ లవ్ యూ. అవును శేఖర్, ఐ టు లవ్ యూ. చాటుగా తెరచాటుగా కసి కాటులో పెదవే ఘాటుగా అలవాటుగా ఒడి పాఠమే చదివే చిరు చిత్రాలతో నడుమే అడిగే వగరే మధుపత్రాలతో నలుగే చెడిగే చెదలే శృంగార గంగా పొంగేటి వేళ రుచులే మరిగే మత్తులో రాజశేఖరా ఆగలేనురా సైకలో స్వరాలనే మీటి చూడరా ఓ సఖీ చెలి తేనె జాబిలి కంటగా తొలి రాత్రి చలి మంటలే పుడితే జంటలో కసి చాకిరి గిలి గంటలే కొడితే గురి చూసేయవా సగసే బిగిసే సుడిలో తెర తీసేయవా ఎదనే కరిగే బడిలో నా లేత ఒళ్ళు నీ చూపు ముళ్ళు తగిలి తగిలి రైలో రాజశేఖరా ఆగలేనురా సైకలో స్వరాలనే మీటి చూడరా సూపర్ పర్ఫార్మెన్స్. మిగతా జడ్జెస్ కి ఎలా ఉందో చూసే ముందు శేఖర్ మాస్టర్ పాటలోనే మీ పేరుంది. చాలా గోల్డెన్ మెమరీస్ ఉన్నాయి ఈ పాటతో. న్యూ ఇయర్ ఎపిసోడ్ లో శేఖర్ మాస్టర్ చాలా కలర్ఫుల్ గా డాన్స్ ప్రెజెంట్ చేశారు. ఎక్కడ రవి? ఆ డైలాగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? పడిపోయారు ఇక్కడ ఆయన. రవి అన్న రాసిండేది డైలాగ్. సూపర్. శేఖర్ మాస్టర్ మీకోసం డెడికేషన్. అవునా అవునా కదా? ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని రోజా గారిని మైండ్ లో పెట్టుకొని హౌ డు యు లైక్ ఇట్ శేఖర్ మాస్టర్? సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఫస్ట్ ఆ డైలాగ్ రోజా ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు శేఖర్ డాన్స్ గురించి మాట్లాడు. అది రోజా ఐ లవ్ యూలు ఫ్లాష్ బ్యాక్ అంతా వదిలే ఇక్కడ రా పాపం. మీ కంఫర్ట్ మాస్టర్ మీరు రోజా గారి దగ్గరే స్టార్ట్ చేయండి. ఆ డైలాగ్ దగ్గరే స్టార్ట్ చేద్దాం మనం కమెంట్. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. లేఖన సార్ టూ గుడ్ మా. థ్యాంక్స్ సార్. నాకు యాక్చువల్ గా తరుణ్ చేస్తే పక్కన ఎవరు చాలరు. లాస్ట్ టైం తరుణ్ వచ్చినప్పుడు కూడా నువ్వు కనపడలేదని చెప్పాం కూడా. కానీ ఈసారి 4-5 ప్లేసుల్లో తరుణ్ మించిపోయాను. ఇద్దరిని చూస్తున్నా మళ్ళీ నీ మీదకి వెళ్తుంది. ఇంత బాగా చేసావు. స్ట్రెచింగ్స్ గానీ, బెండింగ్స్ గానీ, డాన్స్ గానీ, ఎక్స్ప్రెషన్స్ గానీ, ఎవ్రీథింగ్ సూపర్ సూపర్ సూపర్.
డీజే ఉన్నప్పుడు వర్షిని చూసి ఈ టీమ్ లో మంచి అమ్మాయి ఉంది వర్షిని, ఫైనల్ కంపల్సరీ వస్తుంది అనుకోండి. ఇప్పుడు నువ్వు కూడా ఫైనల్ కి వస్తావని అనుకోండి. ఇంత చిన్న వయసులో ఇంత పర్ఫెక్షన్, ఎక్స్ప్రెషన్స్, డాన్స్, బాబా ప్రతి అవయం అక్కడికి వచ్చి చేశారు, అంతా సూపర్. ఇక్కడికి వచ్చి వాటర్ ఏ మాత్రం ఇదైతే స్కిడ్ అవుతుంది, దీంట్లో మళ్ళీ బ్యాక్ బెండే బ్యాక్ ఫ్లిప్. పల్టి రవి తరుణ్ డైలాగ్ చెప్పాడు కదా, ఆ డైలాగ్ చెప్పినప్పుడు అంటే మూవీలో ఉందేమో అనుకున్నా. ఆ తర్వాత మళ్ళీ లేఖన ఐ లవ్ యూ శేఖర్ అంది. అబ్బా రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా 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 అంటే అప్పుడు ఐడియా వచ్చింది, ఆ మూవీలో ఆ పేరు లేదే, అప్పటికప్పుడు అనుకుంది మాస్టర్. ఇది ఓకే గానీ మొన్న మరీ టూ మచ్ అబ్బా. ఇది జబర్దస్త్ లో చూశాను నేను, మరీ రోజా గారితో చేస్తుంటే పడిపోతున్నానంట, మరీ టూ మచ్ చేశారు. ఇది పద్ధతి కాదు సార్. మీరు జడ్జి, మా జడ్జిని లైన్ వేస్తారా మీరు? అది లైన్ వేసింది కాకుండా ఇక్కడ చెప్పిస్తారా స్టేజ్ మీద? మేడం వచ్చి ఆర్టిస్ట్, మేమంతా ఫ్యాన్స్. సో ఫ్యాన్స్ కి ఆర్టిస్ట్ కి ఒక రిలేషన్షిప్ కాదు సార్, అక్కడ ఐ లవ్ యూ చెప్పించారు. నేను కూడా శ్రీదేవిని ఐ లవ్ యూ, మాధురి దీక్షిత్ ఐ లవ్ యూ. మేము ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, జబర్దస్తి పేరు ఎత్తగానే సడన్ మనకి వచ్చారండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఇక్కడే ఉంటారు, తిరుగుతా ఉంటారు అన్నపూర్ణకి. జబర్దస్త్ వచ్చేస్తారు స్టేజ్ మీదకి. మా మొత్తానికి డి ప్రోగ్రామ్ జరిగేటప్పటికి మధ్య మధ్యలో జబర్దస్త్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అది కంపల్సరీ, వాళ్ళకి ప్రమోషన్ అవసరం కదా సార్. మేము వచ్చి మీకు ప్రమోట్ చేస్తున్నాం సార్. చూసావురా నువ్వు ఈ ఆశలు. So Sada, how do you like Lekhna's performance? One more for me. Once again. యాక్చువల్లీ తరుణ్ వస్తే నేను ముందు కూడా చెప్పాను, ఐ కాంట్ కీప్ మై ఐజ్ ఆఫ్ హిమ్ బికాస్ హీస్ బీన్ మై ఫేవరెట్ కంటెస్టెంట్ సో ఫార్. ఈసారి మాత్రం లేఖనా, ఐ కుడెంట్ కీప్ మై ఐజ్ ఆఫ్ యూ. వాటర్ లో ఫిష్ ఎలా ఫాస్ట్ గా కదులుతుంది కదా, అలా ఉన్నావు నువ్వు అసలు స్టేజ్ మీద. అంటే లిఫ్ట్స్ లో, ఆ బ్యాక్ బెండింగ్స్ లో కూడా ఒక సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ కూడా గ్యాప్ లేదు రవి. అంత ఫాస్ట్ మీరు కంపోజ్ చేశారు, అంత ఫాస్ట్ అమ్మాయి చేసింది. అంటే నిజంగా లైట్నింగ్ ఉంటుంది కదా వర్షం అప్పుడు, అలా ఉంది అమ్మాయి. అంటే నేను కోరియోగ్రాఫ్ చేశాను, ఎక్కువ రిహార్సల్స్ అయిపించే నా స్టూడెంట్. వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అంతా లేదంటే కూడా మీరు ఏం చేయలేరు. సో అది ఉంది అమ్మాయికి. షీఈస్ సో డెడికేటెడ్. యు ఆర్ అవుట్ స్టాండింగ్. ఇంతవరకు నువ్వు వచ్చినప్పుడు ఓకే బాగా చేస్తావు, చాలా మంచి కాంపిటీషన్ ఇస్తావు, కానీ ఇప్పుడు చూసేది మాత్రం ఐ డోంట్ థింక్ ఇది ఒక్కసారి చూసి నాకు సరిపోలేదు. నేను ఐ విల్ డెఫినెట్లీ గో ఆన్ యూట్యూబ్ అండ్ వాచ్ దిస్ పర్ఫార్మెన్స్ అగైన్ అండ్ అగైన్. ఐ స్టిల్ నీడ్ టు సీ థరలీ. ఇంకోటి నాకు తరుణ్ది చాలా బాగా నచ్చింది దీంట్లో. తరుణ్ కరెక్ట్ సపోర్ట్ ఇవ్వడానికి పార్ట్నర్ ఎలా కావాలి అలా ఉన్నాడు తరుణ్. నా తరుణ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అమ్మాయి విగ్ జారి అది డిస్టర్బెన్స్ గా వస్తుంది. తరుణ్ కూడా కంటిన్యూస్ గా ఆడుతున్నాడు. దాని మధ్యలో అది క్లెవర్ గా, అంటే ఆ మూమెంట్ అప్పుడు తీసి పక్కన పెట్టడం. తరుణ్, ఐఎమ్ బోల్డ్ ఓవర్ బై దాట్. వెయ్యవయ్యా వెయ్. సూపర్ పర్ఫార్మెన్స్ మీద మీ కమెంట్. ఈ ప్రపంచం, ఈ వరల్డ్ లో వచ్చి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఆ ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో డెఫినెట్ గా టీవీ ప్రోగ్రామ్, డాన్స్ షోస్ అన్ని జరుగుతాయి కదా. కానీ ఏ ఒక లాంగ్వేజ్ లో ఇటువంటి ఒక పర్ఫార్మెన్స్, డాన్స్ పర్ఫార్మెన్స్ ఏ లాంగ్వేజ్ జడ్జి వచ్చి ఇది చింపుతాడు? మన తెలుగు. తెలుగు లాంగ్వేజ్ లో డి ప్రోగ్రామ్ లో మన లేఖన, తరుణ్ చేశారు చూడు. ఆహాహా. ఇంకా అంత సూపర్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మాటలు ఏమీ రావట్లేదు. బట్ ఇంతకు ముందు అయితే తను పర్ఫార్మ్ చేసింది, గెలిచింది కాబట్టి నమ్మకంతో కాన్ఫిడెంట్ గా ఈసారి కూడా పక్కా విన్ అవుతుంది అనుకుంటున్నాను. సో తన స్వీట్ స్మైల్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తుంది మా ప్రాచి. సో ఫర్ ద లాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్, ప్లీజ్ వెల్కమ్ ప్రాచి ఫ్రమ్ లాస్యాస్ టీమ్. చూపుతో నెగుచ్చుకు
ఘాటుగా రొమాన్స్ లో రెచ్చిపోతే తప్పు లేదుగా కండు చీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు ముందు బాధ రెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రే పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే వచ్చి కొంగు చాటు దూరి పోరా శుభ్రంగా గాలి గోడ మధ్యలోకి చేరకుండా నిన్ను దిండులాగా హత్తుకుంటానే నిన్ను కన్న అమ్మ బాబు సల్లగుండా అత్తమావ ఎంత ప్రేమ గుచ్చుకుంటా ఆ మూడు ముళ్ళ ముచ్చటవ్వగానే నదొట్టి నువ్వు 7 వంకలిస్తున్నట్టువా గుండెలోన ఉంగరాలని తమాషగా వంగి వంగి తీసానంటావా లేక దూడగెంతినట్టు జామకాయ నింపినట్టు బాణవిల్లు వంగినట్టు పిల్లవాకు పొంగినట్టు రా 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 రే నువ్వు సన్నరైక చూడలేదు అమ్మ దొంగ కన్నగాజులెట్టుకో వెరంగరంగా జాము రాత్రిరంతా జాతరైతదే 7 మెల్లలెత్తు ఉంది ఖచ్చితంగా నువ్వు అందమంత ఎత్తుకెళ్ళు పనంగా వెన్న పూసలాగా ఉంటవే నడుములో నల్ల పూస నంచుకుంటవే రావు రావురంటవే భయంతో ఆగమన్నా ఆగనంటవే పూలకు మోగినట్టు తేనె పట్టు రేగినట్టు పంచదార హొలికినట్టు వెచ్చబొట్టు పొడిచినట్టు రా 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 రే పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగే వదినా డార్లింగే సూపర్ సో జడ్జెస్ రవితేజ ఇస్ బ్యాక్ విత్ ప్రాచీస్ పర్ఫార్మెన్స్ మన DJ 1 లో ఉన్నాడు ఇప్పుడు DJ 2 లో ప్రాచీకి హెల్ప్ చేయడానికి వచ్చేసాడు హౌ డు యు లైక్ ఇట్ తరుణ్ మాస్టర్ రవి వెల్కమ్ బ్యాక్ థాంక్యూ మాస్టర్ నేను చాలా ఎంజాయ్ చేశాను ఎస్పెషల్లీ ఆ బాయ్స్ గెటప్ చాలా క్యూట్ గా అందంగా ఉండింది అండ్ ఆఫ్ కోర్స్ ప్రాచి యు ఆర్ మై ఫేవరెట్ సూపర్ గాడ్ బ్లెస్ థాంక్యూ సో మచ్ తరుణ్ మాస్టర్ అండ్ సదా హౌ డు యు లైక్ ప్రాచీస్ పర్ఫార్మెన్స్ రవి మ్యామ్ సో గుడ్ టు సీ యూ థాంక్యూ మ్యామ్ నీ అమ్మగారి ఫేవరెట్ నా అమ్మగారి ఫేవరెట్ నిజంగా వచ్చి కలు ఒకసారి చాలా బాగుంది ఎనర్జీ ఫోక్ కి కావాల్సినట్టు చాలా బాగా చేశారు అందరూ బాయ్స్ కూడా అంతా ఇది వేసుకుని కూడా చాలా బాగా చేశారు ప్రాచి నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు ఏం చెప్పాలి నువ్వు ఏం చేసినా అది చాలా క్యూట్ గా అనిపిస్తుంది నీ ఎక్స్ప్రెషన్స్ ఫోక్ సాంగ్ లో మాత్రం మామూలుగా ఉండవు చాలా బాగా చేస్తావు ఫోక్ ఆ మాస్ లాంటి సాంగ్స్ లో ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి థాంక్యూ మ్యామ్ సో వెల్ డన్ కీప్ ఇట్ అప్ థాంక్యూ సో మచ్ అండ్ శేఖర్ మాస్టర్ మీ కమెంట్ మనోజ్
బాయ్స్ కాస్ట్యూమ్స్ పిచ్చి చేసావు చూడు, చాలా కొత్తగా ఉంది. బాయ్స్ అటు తిరగండి, బ్యాక్ టర్న్ అవ్వండి. అయితే ఫస్ట్ చూసి నేను అల్లే హ్యాండ్స్ అనుకున్నాయి, అంటే ఫుల్ కవర్ చేస్తున్నారు కదా, హ్యాండ్స్ ఏమో అందరిని షార్ట్ ఆన్ తీసుకొచ్చేమో అనుకో. తర్వాత చూస్తే తెలిసింది అంటే రెగ్యులర్ గా బాయ్స్ ని పెట్టి చేయటం కాకుండా ఇలా చేయడం చాలా కొత్తగా అనిపించింది. థ్యాంక్ యూ మాస్టర్. ప్లస్ ప్రాచి మధ్యలో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, చచ్చిపోతారు. తను ముందుకు వస్తా వచ్చి ఏదో ఇచ్చింది, చాలా క్యూట్ గా ఇచ్చింది. చాలా బాగుంది, గుడ్ షో. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. సో ఈ ఎపిసోడ్ లో అన్ని పర్ఫార్మెన్సెస్ అయిపోయాయి. వాచ్ చూసేద్దాం ఫర్ ద థర్డ్ రౌండ్. రవి ప్లీజ్ గెట్ లేఖ్నా అండ్ లాస్యా ప్లీజ్. సో జడ్జెస్, ద voting time for third round. Sada, your vote goes to Lekhna or Prachi? Sorry Prachi, it goes to Lekhna. Shekhar Master, me vote. My vote goes to Lekhna. Tarun Master, your vote goes to? Definitely Lekhna. Tarun Master, మన కిట్టీలో ఎంత పోగైంది మాస్టర్ లేఖ్నాకి అండ్ ప్రాచి కలిపి? లేఖనాకి 2,50,000, ప్రాచీకి 1,50,000. సూపర్. సో లేఖ్నా థర్డ్ రౌండ్ లో 4 lakh rupees గెలుచుకుంది. ప్లీజ్ గో టేక్. సో రవి థర్డ్ రౌండ్ అయిపోయాక మీ కిట్టీలో ఉంది 14,35,000 rupees. And last year మీ కిట్టీలో ఉంది 12,70,000 rupees. పాపం లాస్య బాబు, ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ అప్పుడు నీ ఫేస్ ఎలా ఉండే? ఇప్పుడు కూడా అంతే ఆనందంగా ఉన్నాను. ఏమైంది? 12,70,000 నా దగ్గర ఉన్నాయి, నీ దగ్గర 14 lakhs ఉన్నాయి. బట్ నెక్స్ట్ ఎపిసోడ్ చూసుకోవడానికి ఉంది కదా, మాలో మాత్రం కాన్ఫిడెన్స్ తగ్గేలేదు. ఎందుకంటే షీల్డ్ మా దగ్గర ఉంది. షీల్డ్ నీ దగ్గర ఉంది, కానీ ఫస్ట్ DJ1 లో గెలిచిన కొరియోగ్రాఫర్ నా దగ్గర ఉన్నాడే. నీ దగ్గర ఉన్నప్పుడు గెలిచాడా? ఎవరు గెలుచుకున్నారు టైటిల్? కొరియోగ్రాఫర్. ఎవరి టీము? కొరియోగ్రాఫర్ భూషణ్, టీమ్ లీడర్ లాస్య. భూషణ్ కష్టపడ్డాడు, షీల్డ్ గెలుచుకున్నాడు. ఇప్పుడు భూషణ్ ఎవరి దగ్గర ఉన్నాడు? ఇప్పుడు కాదు, రేపు పొద్దున వాళ్ళ ఇంట్లో ఉంటాడు. భూషణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రమ్య అది టైటిల్. వాళ్ళు చిన్న పిల్లలు మాస్టర్, వాళ్ళకి అర్థం కాదు. వీళ్ళిద్దరూ ఇలాగే కొట్టుకుంటుంటారు. బట్ నెక్స్ట్ వీక్ ఇంతకంటే డబుల్ ఎంటర్టైన్మెంట్ తో విల్ సీ యు ఆన్ DJ season 2. Until then, take care. Bye bye. ధగ 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 దిన 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 నగ 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 తిక్క దాన ధాన ధాన దిగిట దిగిట దగిన ధాన దాక్ర దాన దిగిట టగద ధీ 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 ధాన ధాన గంటడాన దాన. Superb you guys were. ఒదిగితే అణువితడే చెలరేగితే జగమితడే. ధగ 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 దిన 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 నగ 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 తిక్క దాన. సూపర్ సూపర్ కొరియోగ్రఫీ. సూపర్. చాలా 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 నచ్చింది. जिया, तुमने बहुत अच्छा किया. ब्यूटीफुल. DJ2 లో మై ఫేవరెట్. This was hilarious. నువ్వేమి లేదురా, టాస్క్ అయ్యేంత సేపు
ఇలా ఉంటే చాలు, కదలకూడదు. ఏం జరిగినా నువ్వు కదలకూడదు. చేసుకోండి, ఏది చేసుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా నా టీమ్ లో నుంచి వచ్చి వాళ్ళు బెలూన్స్ పగలు కొడతారు. బట్ వాళ్ళు ఆయుధాలు కూడా తెచ్చుకున్నారు. నానా చిట్టి, మీ ఆయుధాలు చూపించండి.